అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. అన్న కొద్దిగా ఇటు జరగండి. ఈరోజు మధ్యాహ్నం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో సమీపంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ కొత్తపల్లి అదేవిధంగా సుల్తానాబాద్ సిఐ ఏసీపీ పెద్దపల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళను చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజాయి దొరికింది. వాళ్ళ పేర్లు తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆ సమాచారం మేరకు వాళ్ళని అక్కడికి వెళ్ళి పట్టుకున్నప్పుడు వాళ్ళ పేర్లు జాడి కిరణ్, అదేవిధంగా ప్రకాష్, సాయి తేజ, పవన్ మరియు సందీప్ కుమార్, విష్ణువర్ధన్. వీళ్ళంతా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా వాళ్ళే. అంతర్గాం మండలం, గోదావరికని పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ యొక్క జల్సాలకు అలవాటు పడి ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి ఒరిస్సా రాష్ట్రం నుంచి గాంజాయి అక్కడ కేజీకి 2500 చొప్పున అక్కడ కొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ మొత్తానికి అంటే కేజీకి సుమారుగా 50,000 చొప్పున వీళ్ళు అమ్ముతున్నారు. కూలి పని చేసుకునే వాళ్ళకు, ముఖ్యంగా స్టూడెంట్స్కు, యూత్ పిల్లలకి వీళ్ళు సప్లై చేసి ఎక్కువ మొత్తానికి డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9.64 kgs గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి యూత్ పిల్లలకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి వీళ్ళు గాంజాయి అమ్ముతూ సొసైటీలో ప్రమాదకరంగా మారింది. ఈ సమాచారము తెలుసుకొని ఇన్ఫర్మేట్ సిస్టమ్ను డెవలప్ చేసి ఒక గుడ్ వర్క్ చేశారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ గారు, అదేవిధంగా సుల్తానాబాద్ సిఐ గారు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ కొత్తపల్లి రమేష్ గారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి గుడ్ వర్క్ చేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. ప్రజలందరూ కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు లోన్ కావద్దు. ఎవరు కూడా, యూత్ పిల్లలు కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా గాంజాయికి అలవాటు పడవద్దు. అది ఆరోగ్యానికి ప్రమాదకారి, అదేవిధంగా సొసైటీకి కూడా మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద నిఘా ఉంచాలి. సొసైటీలో ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తున్నారు అని అనిపించినప్పుడు, ఏదైనా సమస్య ఉన్నదని గుర్తించినప్పుడు, ఎవరైనా గాంజాయి అమ్ముతున్నారని కానీ లేకపోతే ఇంకే విధమైన దురలవాట్లకు లోనయ్యారని కానీ లేకపోతే చెడు ప్రవర్తన కలిగి ఉన్నారని కానీ తెలిసినట్టయితే ప్రజలు వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. దాని ద్వారా సొసైటీని కాపాడిన వాళ్ళు అవుతారు. మంచి సొసైటీని నిర్మించడానికి మీ వంతు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ఎంత విలువ ఉంటుంది సార్ మొత్తం గంజాయి విలువ ఎంత? మొత్తం గాంజాయి
క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.